శ్రీనివాసుడు అందరూ అనుకుంటాం ఏదో బ్యాకింగ్ ఉంటుంది, ఎవరో రికమెండేషన్లు ఉంటాయి. అలా కాకుండా మన బీజే శర్మ గారు నాకు బాగా పరిచయం. ఇప్పుడు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నాన్నగారికి చాలా సన్నిహితులు ఆయన. మరి అటు కళామ తల్లి ఆశీస్సులు, ఆ తండ్రి తల్లి యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులు, వాటితో పాటు కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంతో కష్టపడి అందరం కష్టపడి వచ్చిన వాళ్ళే ఇవాళ శర్మగారు ఉంటే ఎంతో ఆనందపడేవారు. బయట వాళ్ళంతా అక్కడ నుంచి పైనుంచి ఆయన ఆశీస్సులు ఎప్పుడే ఎల్లకాలం రూపిస్తూనే ఉంటారు ఈ చలనచిత్ర రంగంపై. అలాగే వాళ్ళ బిడ్డలుగా పుట్టడం మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం. ఇలాంటి విభిన్నమైన వేషాలు చూస్తున్నాను కదా. ఎప్పుడు నేను సాయి ఎదురైన పాత్రలు మేము 1-2 సినిమాలు చేసినప్పుడు ఒకళ్ళు ప్రోత్సహించుకుంటూ, డైలాగ్ విషయంలో అయితేనేమి, యాక్షన్ విషయంలో అయితేనేమి ప్రోత్సహించుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు. ఎందుకంటే కుటుంబాలు అటువంటివి. దానికి తోడు నేను చెప్పినట్టు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. మా తల్లిదండ్రుల యొక్క పోషణ కూడా అలాగే ఉండింది. ఎవరికి రికమెండ్ చేయడం కానీ చెప్పడం కానీ ఏం లేదు. వాళ్ళ స్వశక్తితో బయటికి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని మాకు అలా పెంపకం అలా పెంచడం జరిగింది మమ్మల్ని అందరినీ. రేపు నా చేతుల మీదుగా థ్యాంక్స్.